హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదాము నుండి సేతు వంశంలో 10వ తరానికి చెందినటువంటి భక్త గ్రేసులలో సుప్రసిద్ధమైనటువంటి వారు నోవాహ్. నోవాహ్ అనేటువంటి ఇటీ నామధేయము హీబ్రూ క్రియాత్మకమైనటువంటి మూలమైనటువంటి నూక్ అనేటువంటి ధాతువులో నుంచి నోవాహ్ అనే పదం ప్రాణం పోసుకున్నది. నూక్ అనగా ఆగిపోవడం. నూక్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము విశ్రాంతి పొందడం. నూక్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము స్వాంతన పొందడం. నోవాహ్ అనగా విశ్రాంతి, నోవాహ్ అనగా ఆత్మస్వాంతన, నోవాహ్ అనగా స్వాంతననిచ్చువాడు అన్నది దీని యొక్క భావము. పరిశుద్ధ గ్రంథం బైబిల్ యొక్క వివరణలో ఆదికాండం 5వ అధ్యాయంలో నోవాహు తండ్రి అయినటువంటి లామేకు గారు ఇలా అన్నారు: యెహోవా శపించిన నేల వలన కలిగినటువంటి మన కష్టమును, మన చేతుల వేదనను ఈనాడు మనకు స్వాంతనపరచును అని వారు సెలవిస్తున్నారు. ఇది శాపం అనంతరం దేవుని చేత కలిగినటువంటి స్వాంతనను విశదపరిచేటువంటి నోవాహ్ పేరుని అనుసంధానిస్తూ ఉన్నది. నోవాహు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయంలో నీతిమంతుడు అన్నటువంటి పదాన్ని, నోవాహును గూర్చిన సాక్ష్యం మనం చూస్తాం. నోవాహు నీతిమంతుడై తన తరములో నిర్దోషియే దేవునితో నడిచెను అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. నీతిమంతుడు అన్నటువంటి ఈ పదానికి హీబ్రూ పదబంధంలో జాడిక్ అనే పదం వాడబడ్డది. జాడిక్ అనగా రైచియస్, జాడిక్ అనగా నీతిమంతుడు, జాడిక్ అనగా న్యాయముగా ఉండుట, సత్యములో నిలుచుట అనేటువంటి పదాలు దీని యొక్క భావాలుగా చూస్తాం. ఈ క్రియ బైబిల్ హెబ్రీలో న్యాయబద్ధత లేదా నీతిమంతత్వము, దేవుని యొక్క ప్రమాణాలకు అనుగుణంగా ఉండటము అనేటువంటి భావన కోసం ఉపయోగించబడుతుంది జాడిక్ అనేటువంటి పదం. నోవాహు గారు మరి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు. నోవాహు గారు తెప్ప నిర్మాణానికి వారు కారకులు. నోవాహు గారు ప్రళయ తీర్పును, నోవాహు గారు దేవుని యొక్క నిబంధనను, అనంతరము వరద తర్వాత జీవితాన్ని వారు ప్రతీకలుగా చూస్తూ ఉన్నాం. కష్టము కలకాలము కాదు మిత్రమా, కన్నీరు శాశ్వతము కాదు. ప్రళయము తర్వాత పునరుద్ధానము, నూతన జీవము, నూతనమైనటువంటి విశ్వానికి శ్రీకారం చుట్టిన దేవుడు నీ కష్టము త్వరలో తీరబోయి నీకు నూతనమైనటువంటి ఆశీర్వాదమైనటువంటి ఆశ్వాసనము నిశ్చయంగా శ్రీకరుడైన యెహోవా దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్.